సమూవేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము. దావీదు తుది మాటలు. దావీదు తుది మాటలివి. యాకోబు దేవునిచే అభిషిక్తుడై ఉచ్చదశనందుకొని ఇశ్రాయేలు పాటలు పాడిన ఈషాయి కుమారుడు దావీదు పలికిన ప్రవచనములివి. యావే ఆత్మ నా మూలమున మాటలాడును. ప్రభువు మాట నా నాలుకపై నిలిచినది. యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దుర్గమైన ప్రభువు నాతో ఇట్లనెను. మబ్బులు లేని నాటి ప్రొద్దుటి ఎండ వాన కురిసి వెలసినప్పుడు గడ్డి గాదములను మిలమిలా మెరయజేసినట్లే రాజు తన ప్రజను నీతితో పరిపాలించును, దైవభక్తితో ఏలును. ప్రభువు నా వంశమును దృఢముగా నిల్పును. యావే నాతో నిత్య నిబంధనము చేసుకొనును. సమస్తము చక్కదిద్దబడినది. ప్రభువిక నాకు రక్షణ మొసగి నా కోర్కెలు తీర్చును. దేవుని విడనాడు భక్తిహీనులు ఎడారి అందలి ముండ్ల తుప్పల వలె మాయమగుదురు. వానినెవ్వడు చేత తాకడు. ఇనుప పనిముట్లతోనో కొయ్య కోలతోనో పొడిచి నిప్పున కాల్తురే గాని వానినెవ్వడు చేతముట్టడు. దావీదు వీరులు. దావీదు వీరుల పేర్లివి. తాక్మోనీయుడగు యోషెబ్బషెబెత్తు ముగ్గురు మొనగాండ్ర జట్టుకు నాయకుడు. అతడు గండ్రగొడ్డలి చేపట్టి 800 మందిని ఒక్క పెట్టున మట్టు పెట్టెను. అహోహీయుడు దోదో కుమారుడు ఎలియాసరు ముగ్గురు మొనగాండ్రలో ఒకడు. ఫిలిస్తీయులు ప్రోగై వచ్చి పాస్దామీము వద్ద ఇశ్రాయేలీయులను ఎదిరించి తరిమి కొట్టినప్పుడతడు దావీదుతో నుండెను. కాని ఎలియాసరు ఫిలిస్తీయులనెదిరించెను. చెయ్యి బలహీనమై కత్తికి కరచుకొని పోవు వరకు శత్రువులను నిశ్శేషముగా తునుమాడెను. ఆనాడు యావే ఇశ్రాయేలీయులకు విజయము ప్రసాదించెను. పోరు ముగిసిన పిదప ఇశ్రాయేలు సైనికులు ఎలియాజరు వెంటబోయి చచ్చిన వారి బట్టలూడ్చిరి. హరారీయుడు ఆగే కుమారుడు షమ్మా ముగ్గురు మొనగాండ్రలో మూడవవాడు. ఫిలిష్తీయులు లేహీ వద్ద మొహరించి ఉండిరి. అచట ఏపుగా పెరిగిన పప్పు ధాన్యము చేను కలదు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు ఓడి పారిపోజొచ్చిరి. కాని షమ్మా రొమ్ము విరుచుకొని పొలము నడుమ నిలబడి ఫిలిష్తీయులను అటనుండి తరిమి కొట్టెను. నాడు యావే గొప్ప గెలుపు దయచేసెను. ఫిలిస్తీయులు రేఫాయిము లోయలో దండు దిగిరి. దావీదు వీరులకు 30 మంది ఒక జట్టు. ఆ జట్టు నుండి 3 వీరులు పయనమైపోయి పంటకారున అదుల్లాము గుహలో తమ రాజును కలుసుకొనిరి. దావీదు అప్పుడు బొరియలో దాగియుండెను. ఫిలిస్తీయుల పటాలము బెత్లెహేమును చుట్టుముట్టియుండెను. దావీదు బెత్లెహేము ద్వారము చెంతనున్న బావి నుండి ఎవరైనా నాకు గుక్కెడు నీళ్లు కొని వచ్చినా బాగుగా నుండును అనెను. ఆ మాటలాలించి 3 వీరులు ఫిలిస్తీయుల దండుల గుండా దారి చేసుకొని పోయి బెత్లెహేము ద్వారము చెంతనున్న బావి నుండి నీళ్లు తోడి తెచ్చి దావీదునకిచ్చిరి. కాని అతడా నీళ్లు ముట్టుకొనక యావేకు దారవోసెను. ప్రభూ, నేనీ నీళ్లు ముట్టుకొనిన ఒట్టు. ఈ వీరులు ప్రాణములకు తెగించి బెత్లెహేము పోయిరి. ఇది వారి నెత్తురు సుమా అనెను. కనుక అతడా నీళ్లు ముట్టుకోలేదు. ఆ 3 వీరులు అంత సాహసము చూపిరి. సెరూయా కుమారుడు యోవాబు తమ్ముడు అబీషయి 30 మంది వీరుల జట్టుకు నాయకుడు. అతడు బల్లెముతో 300 మందిని పొడిచి చంపి
ఆ 30 మందిలో పేరు మోసెను. అతడు ఆ 30 మంది కంటే ప్రసిద్ధుడై వారికి మొనగాడయ్యెను. అయినను మొదటి 3 మొనగాండ్రకు సమానుడు కాడయ్యెను. యెహోయాదా కుమారుడు కబ్సేలు నగరవాసి బెనాయా పెక్కు వీరకార్యములు చేసెను. మోవాబు పందెగాండ్రనిద్దరను మట్టుపెట్టెను. ఒకనాడు మంచు కురియుచుండగా పోయి గోతిలోనున్న సింగమును చావమోదెను. అతడు ఆజానుబాగుడైన ఐగుప్తీయుని కూడా చంపెను. ఆ ఐగుప్తీయుడు ఈటె చేపట్టి వచ్చెను. బెనాయా చేతి కర్రతో పోయి ఐగుప్తీయుని మీద పడి అతని ఈటె లాగుకొనెను. దానితోనే వానిని పొడిచి చంపెను. యెహోయాదా పుత్రుడు బెనాయా ఇట్టి సాహస కార్యములతో 30 మంది వీరులలో గణనకెక్కెను. అతడా 30 మంది వీరుల కంటే ప్రసిద్ధుడయ్యెను గాని మొదటి 3 మునగాండ్ర వంటివాడు కాలేకపోయెను. దావీదు బెనాయాను తన అంగరక్షకులకు నాయకుని చేసెను. దావీదు వీరులు వీరు: యోవాబు తమ్ముడు అసాహేలు, బెత్లెహేమీయుడు దోదో కుమారుడు ఎల్హానాను, హారోదువాడు షమ్మా, హారోదువాడు ఎలీకా, పల్తీయుడు హేలేసు, తెకోవవాడు ఇక్కేషు కుమారుడు ఈరా, అనతోతువాడగు అబీయేసెరు, హూషావాడగు మెబున్నాయి, ఆహోవాడగు సల్మోను, నెటోఫావాడగు మహరాయి, నెటోఫావాడగు బానా కుమారుడు హేలెబు, బెన్యామీను గిబియాకు చెందిన రీబయి కుమారుడు ఇత్తయి, పెరతోను వాడగు బెనాయా, గాషులోయకు చెందిన హిద్దాయి, అర్బాతీయుడు అబీయల్బోను, బహూరీము వాడగు అస్మావేత్తు, షాలోను వాడగు ఎలియాబా, యాషేను కుమారులు, హారారునకు చెందిన షమ్మా కుమారుడు యోనాతాను, హారారునకు చెందిన షారారు కుమారుడు అహీయాము, మాకాకు చెందిన అహస్బాయి కుమారుడు ఎలీఫేలెటు, గిలోకు చెందిన అహీతోఫెలు కుమారుడు ఎలియాము, కర్మెలు వాడగు హెస్రో, ఆరబు వాడగు పారాయి, సోబాకు చెందిన నాతాను కుమారుడు ఈగాలు, గాదీయుడగు బానీ, అమ్మోనీయుడగు సేలెకు, సెరూయా కుమారుడగు యోవాబు అంగరక్షకుడు బెరోతూడునగు నహరాయి, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారెబు, హిత్తీయుడగు ఊరియా, వీరందరూ కలిసి 37. రాజుల దినచర్య మొదటి గ్రంథము 28వ అధ్యాయము. దావీదు దేవాలయ నిర్మాణము గూర్చి చెప్పుట. దావీదు ఇశ్రాయేలు అధికారులనందరినీ యెరూషలేమున సమావేశపరచెను. గోత్ర నాయకులు, రాజకీయోద్యోగులు, ఆయా తెగల నాయకులు, సైనిక సహస్ర శతాధిపతులు, రాజుకు అతని కుమారులకు చెందిన ఆస్తిపాస్తులను, పశుగణములను సంరక్షించువారు, రాజప్రాసాద పాలకులు, వీరులు, ప్రముఖులు మొదలైన వారందరూ హాజరయ్యిరి. దావీదు వారి ముందుట నిలుచుండి పలికెను: సోదరులారా వినుడు. నేను మన ప్రభువుకు పాదపీఠమైన మందసముకు శాశ్వతమైన మందిరమును నిర్మింపగోరి సన్నాహములు చేసితిని. కాని ప్రభువు నాతో, నీవు యుద్ధములు చేసి రక్తములికించితివి కనుక నీ చేతులతో నాకు మందిరము కట్టింపరాదు అని చెప్పాను. ప్రభువు మా కుటుంబము నుండి నన్ను, నా సంతతిని ఇశ్రాయేలుకు శాశ్వత పాలకులుగా ఎన్నుకొనెను. అతడు యూదా గోత్రజులను, వారిలో మా కుటుంబం వారిని నాయకులుగా ఎన్నుకొనెను. మా కుటుంబము నుండి నన్నెన్నుకొని ఇశ్రాయేలీయులెల్లరికీ రాజుగా చేసెను. అది అతని అనుగ్రహము. అతడు నాకు చాలామంది తనయులను దయచేసెను. వారిలో సొలొమోనును ఎన్నుకొని అతనిని తన రాజ్యమైన ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు నియమించెను. ప్రభువు నాతో, నీ కుమారుడు సొలొమోను
నాకు మందిరము కట్టించును. అతనిని నా కుమారునిగా ఎన్నుకొంటిని. నేనతనికి తండ్రి నగుదును. అతడు ఇప్పటి వలెనే ఇక మీదట కూడా నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించనేని నేనతని రాజ్యము శాశ్వతముగా నిలుచున్నట్లు చేయుదును అని చెప్పెను. కనుక ఇప్పుడు నేను మన దేవుడైన ప్రభువెదుట, దైవ ప్రజలైన ఈ ఇశ్రాయేలు సమాజమెదుట మేము ఆజ్ఞాపించుచున్నాను. మీరు ప్రభువు ఆజ్ఞాపించిన విధులనెల్లా పాటింపుడు. అప్పుడు మీరీ సారవంతమైన నేలను స్వాధీనము చేసుకొని దానిని తరతరముల దాకా మీ సంతతికి ముక్తము చేయుదురు. కుమారా సొలొమోను, నీ మట్టుకు నీవు నీ తండ్రి దేవుడైన ప్రభువును అంగీకరింపుము. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను సేవింపుము. ఆయనకు నరుల హృదయములు, వారి ఆలోచనలు బాగుగా తెలియును. నీవు ప్రభువును ఆశ్రయింతువేని ఆయన నిన్నంగీకరించును. కాని నీవు ప్రభువు నుండి వైదొలగిదవేని ఆయన నిన్ను శాశ్వతముగా విడనాడును. తనకు పవిత్రమైన మందిరమును కట్టించుటకు ప్రభువు నిన్నెన్నుకొనెను. కనుక నీవు దీక్షతో ఆ కార్యముకు పూనుకొనుము. అంతట దావీదు దేవాలయ నిర్మాణ నమూనాను సొలొమోనుకు చూపించెను. మరియు సంబంధిత వస్తు సంభారములు ఉంచు గదులు, మీది గదులు, లోపలి గదులు, మందసము నుంచు గది మొదలైన వాని నమూనాలను కూడా అతనికి చూపించెను. ఇంకను అతడు తన మనస్సులో భావించుకునిన దేవాలయ ప్రాంగణములు, వాని చుట్టూ గల గదులు, కానుకలను, సంబంధిత వస్తు సంభారములను పదిలపరచుటకు వలయు గదులు మొదలైన వాని నమూనాలను కూడా సొలొమోనుకు చూపించెను. యాజకులను, లేవీయులను బృందములుగా విభజించుట గూర్చి వారి చేత ఆరాధన కార్యక్రమములను కొనసాగింపవలసిన తీరును గూర్చి, ఆరాధనమున వాడబడు పాత్రలను పదిలపరచుట గూర్చి వివరించెను. ఆయా పాత్రలను, పలు రకముల దీపములను, దీపస్తంభములను, వెండి బల్లలను, దేవుని ఎదుట నుంచు రొట్టెలను పెట్టు బంగారు బల్లను తయారు చేయుటకు ఎంత వెండిని, ఎంత బంగారమును వినియోగింపవలయునో కూడా తెలియచేసెను. గరిటెలను, గిన్నెలను, పూజాలను చేయించుటకెంత మేలిమి బంగారము వాడవలయునో, పాత్రలు చేయించుటకు ఎంత వెండి కావలయనో చెప్పెను. ధూపపీఠమును చేయించుటకు మందస్సము మీదికి రెక్కలు చాచిన కెరూబు దేవదూతల బొమ్మలకు, రథమును చేయించుటకు ఎంత మేలిమి బంగారము కావలయనో వివరించెను. దేవాలయ నిర్మాణమును గూర్చి ప్రభువే స్వయముగా తనకు తయారు చేసి ఇచ్చిన నమూనాయందు పై వివరములన్నీ కలవని సొలొమోనుతో చెప్పెను. కడన దావీదు సొలొమోనుతో, నీవు ధైర్యస్థైర్యములు అలవరుచుకొనుము. దేనికి భయపడక దేవాలయ నిర్మాణమునకు పూనుకొనుము. నేను సేవించిన ప్రభువు నీకు బాసటయ్యుండును. దేవాలయ నిర్మాణము పూర్తియగు వరకు అతడు నిన్ను విడనాడక నీకు తోడయ్యుండును. యాజకులు, లేవీయులు దేవాలయమున చేయవలసిన పనులు ముందుగానే నిర్ణయింపబడినవి. ఆయా కళలలో ఆరితేరిన పనివారు నీకు తోడ్పడుటకు సిద్ధముగానున్నారు. ఎల్ల ప్రజలు, వారి నాయకులు నీ ఆజ్ఞలు పాటించుటకు వేచియున్నారు అని చెప్పెను. 42వ కీర్తన. ప్రవాసములోని లేవీయుని ప్రార్థన. ప్రభు, సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. సజీవదేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. దివారాత్రములు నా కన్నీళ్లే నాకు ఆహారమైనవి. నీ దేవుడేడి అని నిరంతరము జనులు నన్ను అడుగుచున్నారు. పూర్వపు సంఘటనములు జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. నేను భక్త బృందములతో కలిసి దేవళమునకు వెళ్ళెడివాడను. వారు ఆనందనాదముతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుచూ పోవుచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయేడివాడను. నా మనసా, ఇప్పుడింతగా విచారము చెందనేలా? ఇంతగా నిట్టూర్పులు విడువనేలా? ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. నీ సహాయకుడు, రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను. ప్రభూ, నేను మానసిక విచారమున మునిగియుండి
నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. యోర్ధాను సీమ నుండి, హెర్మోను పర్వత ప్రాంతము నుండి, మీసారు కొండ చేరువ నుండి ప్రభు నేను నిన్ను స్మరించుకొనుచున్నాను. జలపాతములు హోరుమని శబ్దించుచున్నవి. అగాధ జల ప్రవాహములు ఒకదానినొకటి పిలుచుకొనుచున్నట్లున్నవి. వాని కెరటములు నా మీదికి లేచి నన్ను ముంచివేసినవి. పగటిపూట ప్రభువు నన్ను ప్రేమతో చూచునుగాక. రాత్రివేళ నేనతనిని స్తుతించు కీర్తన నాకు తోడుగా ఉండును. నా జీవనదాత దేవునికి అదియే నా స్తుతి ప్రార్థన. నీవు నన్ను విస్మరింపనేలా, శత్రువుల పీడనము వలన నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా అని నా శిల ఆశ్రయణీయుడైన దేవునితో నేను మనవి చేయుదును. బహు బాధాకరమైన గాయపు పోటు వలె నా విరోధులు నిరంతరము నన్ను ఎత్తి పొడుచుచున్నారు. నీ దేవుడెక్కడా అని చులకన చేయుచున్నారు. నా మనసా ఇప్పుడింతగా విచారము చెందనేలా, ఇంతగా నిట్టూర్పులు విడువనేలా? ప్రభువుపై నమ్మిక పెట్టుము. నీ సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించుము.